రోగం వచ్చిన తర్వాత చికిత్స కాదు, రోగం రాకుండా చూసుకోవడమే ఆయుర్వేదం. బైక్ లో డ్రైవ్ చేస్తూ ఉంటాం. ఒక్క డ్రైవ్ చేసినప్పుడు బైక్ సూటబుల్, సెకండ్ పర్సన్ అయినప్పుడు అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది. అదే పిల్లలు వచ్చినప్పుడు ఫ్రంట్ సీట్ లో కూర్చున్నప్పుడు వాళ్ళు ఫ్రంట్ కూర్చోబెడతారు, కాళ్ళు బెండ్ చేస్తారు చూడండి, కాళ్ళ పొజిషన్ చాలా మారుతుంది. ఆ పొజిషన్స్ ఇప్పుడు ఉన్న డ్యామేజెస్ కారణం. ఎన్ని రోగాలు ఒక్కసారి చూడండి, కంపేర్ చేస్తే ఒక 50 ఏళ్ల కింద రోగాల పేర్లు కూడా తక్కువనే, కానీ ప్రతి సంవత్సరం ఒక 100 కొత్త రోగాలు యాడ్ అవుతుంది. మన వాత పిత్త కఫనే కాకుండా పంచభూత తత్వం కూడా ఏం చెప్తుంది అనేది మనం ఒకసారి కానీ దాన్ని మనం అబ్జర్వ్ చేస్తే ఒక్కసారి ఆ విలువల్ని ఏంది, జీవన విధానం ఏం చెప్పింది. పాలకూర ఉంది, అది ఎక్కువ తింటే కిడ్నీ స్టోన్స్ వస్తాయి. టమాటాలు ఎక్కువ తింటే కూడా కిడ్నీ స్టోన్స్ అని చాలా మంది డాక్టర్స్ చెప్తున్నారు. క్యాబేజ్ తింటే కిడ్నీ స్టోన్స్ పెరుగుతాయని చెప్పేసి అంటున్నారు. రీజన్ ఏంటి అంటే క్యాబేజ్ తినడం వల్ల, టమాటా తినడం వల్ల, పాలకూర తినడం వల్ల కాదు, అది ఎక్కువ అతిగా తినడం వల్ల వస్తాయి. ఏదైనా ఫుడ్ అనేది అతిగా తినడం వల్లనే ఈరోజు రోగాలకు మూల కారణం. ఈ మూల కారణాలకు ఒక థియరీ నాలెడ్జ్, ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్, ఒక శరీరం మీద ఎలాంటి వ్యాధి అయినా సరే చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. కాబట్టి మీ ఇద్దరం కాంబినేషన్లో వర్క్ చేయడంలో చాలా హ్యాపీ అనిపిస్తుంది. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. టుడే వి హ్యావ్ క్యాతన్ ఆరోగ్య కేంద్ర నుండి దిలీప్ గారు, ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేద, ఆక్యుపంచర్ అండ్ న్యాచురల్ సైన్స్. అలాగే మనతో పాటు ఉన్నారు ఆయుర్వేద ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి గారు. వాళ్ళతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సో మోడర్న్ సైన్స్ వర్సెస్ ఆయుర్వేద అనేది జనరలీ బయట ఉన్న డిబేట్ కానీ ఆర్గ్యుమెంట్ కానీ ఇప్పుడు మనము ఆయుర్వేదంలోనే ఒక ప్రాక్టికల్ వర్షన్, ఒక థియరిటికల్ వర్షన్ చూడబోతున్నాం, అంతేనా? సో ఫైనలీ ఫస్ట్ మాట్లాడుకుంటే సార్, సప్తధాతువులు అంటారు. అంటే మన శరీరాన్ని నిర్మించి, పోషించి, బలంగా ఉంచే ఈ సప్తధాతువులు థియరిటికల్గా మీరు ఎలా టీచ్ చేస్తూ ఉంటారు, అండ్ ప్రాక్టికల్గా మీరు పేషెంట్స్తో ట్రీట్ చేసేటప్పుడు ఎలా చెప్తూ ఉంటారు, అండ్ వాళ్ళకి ఎలా కన్వే చేస్తూ ఉంటారు ప్రాబ్లమ్కి తగ్గట్టుగా? ఫస్ట్ మీతో స్టార్ట్ చేద్దాం, బికాస్ థియరీ కమ్స్ ఫస్ట్ కదా. ఇక్కడ సప్తధాతుల నుంచి మీరు అడుగుతున్నారు. యాక్చువల్గా అంటే ఆయుర్వేదం ఏం చెప్తుంది అంటే శరీరం అనేది దోషధాతు మలాలతో నిండి ఉంది అనేసి. దోషధాతు మలామూలమి శరీరం అంటే శరీరం ఈ 3 కంబైండ్ అయి ఉంటుంది. దోషాలు అంటే ఇప్పుడు మొత్తం మన శరీరం తీసుకుంటే ఇది పంచమభూత నిర్మితమైంది. అంటే ఆకాశం, వాయువు, అగ్ని, తర్వాత జలము, పృథ్వీ అనేసి. సో ఇది ఎలా వచ్చిందనేసి కూడా ఉపనిషత్తులోనే చెప్పబడింది. ఎలా అంటే ఆత్మనో ఆకాశ సంభూత, అంటే ఆత్మ నుంచి ఆకాశం వచ్చింది. ఆకాశాత్ వాయువు, వాయు అగ్ని, వాయు నుంచి అగ్ని వచ్చింది. అగ్ని నుంచి ఆప అంటే జలం. తర్వాత ఏమంటారు, నెక్స్ట్ పృథ్వీ వచ్చింది. పృథ్వీయాత్ ఓషధి, అంటే దాని నుంచి ఓషధులు వచ్చాయి. తర్వాత దాని నుంచి ఔషధులు వచ్చాయి. దాని నుంచి అన్నం, దాని నుంచి అన్నాత్ వీర్యం, వీర్యం వచ్చింది. వీర్యాత్ పురుష సంజాత, అంటే మీరు చూసుకుంటే అన్ని ఓషధుల తర్వాత పురుషుడు జన్మించాడు కానీ ఓషధుల ముందు పురుషుడు జన్మించలేదు. సో పంచమభూతాల నుంచి. సో శరీరం కూడా ఎలా నిర్మితం అయిందంటే అవన్నీ కంబైండ్ శరీరం నిర్మితం. ప్రకృతిలో ఏమైతే ఉందో అది సర్వస్వం శరీరంలోనే ఉంది. సో ఇక్కడ అందుకని ఆయుర్వేదం నేను చెప్పిన పంచమభూతాలతో నిర్మితమైంది శరీరం అనేసి చెప్తుంది. సో ఇక్కడ ఏం చెప్పారు స్పెసిఫిక్ గా అంటే ఆచార్యులు, శరీరంలో పంచమభూతాలు యాజ్ ఇట్ ఇస్ గా లేవు. అంటే బయట అగ్ని ఉంది, అలాగే అగ్ని డైరెక్ట్ గా లేదు. అలాగే వాయువు ఉంది, డైరెక్ట్ గా వాయువు శరీరంలో లేదు. అవి కంబైండ్ అయి ఉన్నాయి. ఆ కాంబినేషన్ వాతపిత్త కఫాలు త్రిదోషాలుగా చెప్పారు వాళ్ళు. సో అవి త్రిదోషాలు అనేవి సబ్టిల్ ఫామ్, అంటే వాటికి రూపం ఉండదు, స్పెసిఫిక్ గా ఈ రూపం అనేది ఉండదు. నెక్స్ట్ ధాతువుల రూపం. ధాతువులు వచ్చేసి మనకు శరీరంలో అన్ని టిష్యూస్ ఏదైతే చెప్తాం, ఇప్పుడు కండరాలు కానీ, ఎముకలు కానీ, అవన్నీ ఏదైతే ఉన్నాయి శరీరంలో మేము 7 సప్తధాతువులు అంటాము. అంటే రసధాతువు, రక్తధాతువు, మాంసధాతువు, మజ్జ, శుక్ర, ఓజస్, శుక్రధాతువు, రసరక్త, మాంస, మేధ, అస్థి, మజ్జ, శుక్ర అని 7 సప్తధాతువులు ఉంటాయి. సో ఈ ధాతువులు ఏమవుతుందంటే ఇవన్నీ మన శరీరాన్ని నిర్మించి పోషిస్తాయి అన్నమాట. అదే దోషాలు తీసుకుంటే దోషాలు అవన్నీ క్రియ జరుగుతుంది, వాటి వల్ల శరీరంలో క్రియ జరుగుతుంది. అవన్నీ సూక్ష్మ రూపంలో ఉంటాయి, స్థూల రూపంలో ఉండేవి ధాతువులు. వీటన్నిటిలో ఉండే మన శరీరంలో జరిగే అన్ని నిర్మాణాత్మక క్రియల ద్వారా వేస్టేజ్ ఏదైతే వస్తుందో వాటిని త్రిమలాలు అంటాం. అవి స్వేద రూపంలో కానీ, మల రూపంలో, మూత్ర రూపంలో బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఇవి దోషధాతు మలామూలం. సో వీటిని మేము అంటే వీటికి ఒక్కొక్క తీరి ఉంటుంది. అంటే దోషాలు ఏ విధంగా మన శరీరంలో నార్మల్ స్థితిలో ఎలా ఉంటుంది, ప్రాకృత స్థితిలో ఎలా ఉంటుంది, అదే వికృతం అయితే అంటే వివిధ ఆహార విహారాల కారణాలు అంటాం. అంటే ఇష్టమైనవి తినడం వల్ల, తర్వాత మనకి ఇష్టం అంటే మనకు శరీరం ఏదైతే పని చేస్తుందో ఆ పనిని మనం వికృతంగా చేసినప్పుడు అంటే ఏ పనైనా చేయాలి అంటే ఒక క్లారిటీ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు అందరూ నొప్పులతో బాధపడుతున్నారు. ఒక సింపులెస్ట్ కావాలంటే ఎవరు గమనించండి, బైక్ లో డ్రైవ్ చేస్తూ ఉంటాం. ఒక్క డ్రైవ్ చేసినప్పుడు బైక్ సూటబుల్, సెకండ్ పర్సన్ అయినప్పుడు అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది. అదే పిల్లలు వచ్చినప్పుడు ఫ్రంట్ సీట్ లో కూర్చున్నప్పుడు వాళ్ళు ఫ్రంట్ కూర్చోబెడతారు, బేసిక్ కాళ్ళు బెండ్ చేస్తారు చూడండి, కాళ్ళ పొజిషన్ చాలా మారుతుంది.
ఆ పొజిషన్స్ ఇప్పుడు ఉన్న డ్యామేజెస్ కారణం. నేను అన్ని అబ్జర్వ్, బ్యాక్ పెయిన్ కి, నెక్ పెయిన్ కి, నీ జాయింట్, ఆల్ పెయిన్స్ కి ఆ బైక్ డ్రైవింగ్ కారణం. కావాలంటే అందరు చెక్ చేసుకోవచ్చు. ఓకే. ఆ పొజిషన్స్ మొత్తం మారిపోతుంది. పిల్లలు రాగానే చేంజ్ అయిపోయి అడ్జస్ట్ అవుతారు. ఇప్పుడు కొంతమంది చూస్తే నలుగురిని ఎక్కించుకొని డ్రైవ్ చేస్తుంటారు, మొత్తం డ్యామేజ్. అవన్నీ అప్పుడు డ్యామేజ్ చూపించేది అది కాలక్రమేణా ఎప్పుడైతే శరీరం యొక్క ధాతులు క్షీణం మొదలు పెట్టిన 30-40 years తర్వాత మొత్తం డ్యామేజింగ్ సడన్ గా వస్తున్నాయి ప్రాబ్లమ్స్. ఓకే ఓకే, దాని ఎఫెక్ట్ తర్వాతే తర్వాత తెలుస్తుంది. తెలుస్తుంది. తర్వాత ఎండలో ఎక్కువ నడచడం, ఎండలో తిరగటము. సో దానికి తగినంత ఇప్పుడు ఇంకొకటి ఏమంటే తల నూనె పెట్టుకోవడం లేదు. ఒకప్పుడు నూనె పూసుకునే, అభ్యంగం చేసుకునే వాళ్ళు తలకు పెట్టుకునే, ఇవన్నీ ఏదైతే బేసిక్ థింగ్స్ ఉన్నాయో. స్నానం కూడా అలాగే, ఉదయం సాయంత్రం 2 పూట్ల స్నానం చేయాలనే రూల్ ఒకప్పుడు. ఇప్పుడు స్నానం చేసే చాలా తక్కువైంది. కొంతమంది సాయంత్రం చేస్తారు. మేజర్లీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళందరూ సాయంత్రం ఎక్కువ ప్రిఫర్ చేస్తారు, మార్నింగ్ చేయలేక. తర్వాత ఉదయం చేసిన వాళ్ళు సాయంత్రం చాలా మంది చేయటం లేదు. సో ఇవన్నీ శరీరంలో ఉండే దోషాలు ఏవైతే ఉన్నాయో వాటిని యొక్క ప్రాకృత స్థితిని దెబ్బతీస్తూ ఉంది. ఓకే ఓకే. తర్వాత దాంట్లో శరీరంలో ఉండే మలాలను బయటకు తీయటం లేదు. స్నానము యాక్చువల్గా ఈక్వల్ టు వ్యాయామం అనమాట. సో ఆ స్థితిని మనం పోగొట్టుకున్నాం. అంటే నేచురల్గా ఏదైతే మన పూర్వీకులు మనకు ఒక ఇది ఇచ్చారో, అంటే ఏదైతే చెయ్యాలి ఉదయం నుంచి సాయంత్రం వరకు నిద్రపోయే వరకు వాళ్ళు అన్ని చెప్పారు. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాయిలెట్ కూర్చోవాలనుకున్నప్పుడు కూడా మీరు లెటర్లో ఏ డైరెక్షన్ కూర్చోవాలని కూడా చెప్పారు వాళ్ళు. ఓకే ఓకే. సో అంత క్లారిటీగా అంత బాగా ఇచ్చారు. బట్ ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి అది ఎంత వర్క్ చేస్తున్నారు అనేది క్వశ్చన్. ఇప్పుడు స్టూడెంట్స్ కూడా మేము అన్ని ప్రతిదీ చెప్తాం. అంటే ప్రతిదీ ఈ విధంగా దోషాలు, ధాతువులు, మలాలు, వాటి వృద్ధి అయినప్పుడు ఏ విధంగా ఉంటుంది, వాటి శరీరంలో ఏ విధంగా మార్పులు వస్తాయి, క్షయించినప్పుడు ఏ విధంగా మార్పులు వస్తాయి, సో వాటిని నార్మల్ గా చేయాలంటే ఏ విధంగా అనేసి, అంటే ఉదయం నుంచి రాత్రి ఒక మనిషి యొక్క చర్యను అన్ని చెప్తాము. బట్ ప్రాక్టికల్ గా ఒక మనిషి ఆచరించినప్పుడు ఎంత చదివినా అది అంటే వాళ్ళకు కాన్ఫిడెన్స్ రాదు ఆయుర్వేదం పైన. ఇప్పుడున్న స్టూడెంట్స్ కి ఎందుకు రాలేదు అంటే, నా ప్రకారంగా ప్రతి ఒక్కరు ఆ చర్యలు, దినచర్యలు ఏమున్నాయి పాటించి శరీరాన్ని గమనిస్తున్నారు. వాళ్ళ దోషాలు ఏ స్థితిలో ఉన్నాయి, ఉదయం లేక నా శరీరంలో వాతపిత్త కఫాలు ఏ విధంగా ఉన్నాయి, ధాతుల స్థితి ఎలా ఉంది, మళ్ళీ నిర్వహణ అంటే మనలో ఉండే టాయిలెట్ క్లీనింగ్ అయ్యిందా లేదా, ప్రాపర్ గా క్లీనింగ్ అయిందా లేదా, ఇవన్నీ గమనించకుండా ఒక మనిషి మంచి డాక్టర్ ఎప్పటికీ కాలేడు. అందుకని పూర్వీకుల నుంచి ఏదైతే విద్య ఉందో, అంటే పూర్వీకుల నుంచి చూసినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు అనువంశిక విద్య కొంతమంది చాలా బాగా నేర్చుకుని ఉంటారు. అంటే అనువంశం అంటే వాళ్ళ తల్లిదండ్రుల నుంచి, తాతల నుంచి, ముత్తాతల నుంచి ఆ విద్య వచ్చినప్పుడు వాళ్ళు ఓన్లీ విద్యను ప్రదర్శించడమే కాదు, ఆ రూల్స్ పాటించడం వల్ల వాళ్ళ జ్ఞానం వస్తుంది. ఎవరైతే పాటించారో వాళ్ళు ఎవరు అనువంశిక విద్యకు వాళ్ళు పనికిరారు. మళ్ళీ ఓన్లీ ఇది జనరల్ గా చదువుకునే సైన్స్ లాగా కాకుండా ఈ అలవాటు వాళ్ళు అలవర్చుకొని ముందుకు తీసుకెళ్తూ ఉండాలంటారు. ఇది అలవర్చుకున్నప్పుడు వాళ్ళు గొప్ప డాక్టర్ కాగలరు. విద్య చదివినా చదవకపోయినా వాళ్ళకి మాత్రం ఆ క్వాలిటీ ఉంటుంది. చదివిన వాళ్ళకి ఉంటుందని నేను ఎప్పటికీ ఒప్పుకోను. నేను మా స్టూడెంట్స్ చెప్పిందంటే అదొకటే, మీరు ఇవన్నీ పాటించగలిగారా. మీకు వంట చేయడం తెలియకపోతే కూడా ఆయుర్వేద వైద్యులు ఎప్పటికీ కాలేదు, కన్ఫర్మ్ గా చెప్పగలను నేను. ఎందుకు అంటే వాళ్ళ వల్ల కొంతమందికి బెనిఫిట్ కావచ్చు, బెనిఫిట్ కాలేదని నేను చెప్పను, కానీ పూర్తి బెనిఫిట్స్ ఇవ్వలేరు వాళ్ళు ఎవరు. మీకు దినచర్య ఏదైతే జీవితం యొక్క అంటే ఏ విధంగా మనం జీవించే ఒక ఏమంటాం మనం జీవన సత్యం ఏదైతే ఉంటుందో, జీవన విధానం ఏదైతే ఉంటుందో, అవి తెలియకుండా ఎంత విద్య చేసినా, అంటే ఎంత విద్యను మనం ప్రదర్శించినప్పటికీ అది టెంపరీగా హెల్ప్ అవుతుంది సొసైటీలో, కానీ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ రాదు. కానీ మీరు చూసుకుంటే పూర్వీకుల నుంచి అనువంశిక వైద్యులు ఎవరైతే వచ్చారో 7 తరాలు, కొంతమంది 7-8 తరాల నుంచి ఇప్పటికీ ఉన్నారు. కేరళ, ఇక్కడ ఆంధ్ర, డిఫరెంట్ ప్లేసెస్ లో ఉన్నారు. వాళ్ళు ఎక్కువగా సక్సెస్ అయ్యారు మామూలు డాక్టర్స్ కంటే. నేను వాళ్ళు అధ్యయనం చేశాను ఎందువల్ల వీళ్ళంతా అయ్యారు అంటే, వాళ్ళు వాటిని ఫాలో చేశారు. వాళ్ళ పూర్వీకుల్ని వైద్యమే కాకుండా జీవన విధానాన్ని ఎవరైతే ఫాలో చేశారో వాళ్ళందరూ సక్సెస్ఫుల్ గా అయ్యారు. సో ఇది నేను స్టూడెంట్స్ లో గమనించి, ఎందుకు చేయలేకపోతున్నారు అంటే వాళ్ళు ఫాలో కావటం లేదు. కానప్పుడు విద్యను తీసుకోవడం వల్ల విద్య ఎప్పటికీ, అంటే విద్య అప్పుడు ఏ విద్యనే ఒకటి అవుతుంది, అల్లపతి అయినా ఒకటి అవుతుంది, ఆయుర్వేదం అన్ని విద్య అవుతాయి. ఎందుకంటే అల్లపతిలో కూడా జీవన విధానం స్పెసిఫిక్ లేదు. ఓన్లీ మీరు ఏం తినండి, ఏమైనా చేసుకుని నా హాస్పిటల్కి రండి, ప్రాబ్లం వస్తే రండి హాస్పిటల్కి, జీవన విధానం అనేది లేదు. మరి హాస్పిటల్ అన్నారు, ఆయన ఇక్కడే ఉన్నారు మనతో పాటు దిలీప్ గారు. సో మీ దగ్గరకు వచ్చే వాళ్ళకి మీరు ఎలా చెప్తూ ఉంటారు దీని గురించి? ఇప్పుడు చెప్పిన విధంగా అనువంశిక నుంచి వచ్చింది కదా, తాత ముత్తాతల నుంచి వచ్చిన వైద్య విధానం, అంటే తరతరాల నుంచి వచ్చిన వైద్య విధానం. జీవన విధానంలో ఎలాంటి మార్పులు తీసుకురావాలి, ఎలాంటి మార్పులు చేంజ్ చేస్తే ఎలాంటి దోషాలు పోతాయి, ఎలాంటి డిసీజ్ అని తగ్గుతాయి, రూట్ కాజ్ నుంచి ఏం చెప్తున్నారు, పథ్యం అంటే అసలు విలువ ఏంది, పథ్యం యొక్క విలువ ఏంది, పథ్యం యొక్క సీక్రెట్ ఏంది, పథ్యం చేసి కూడా డిసీజ్ని తగ్గించుకోవచ్చు. ఆయుర్వేద మూలాలు ఇవే చెప్తున్నాయి. కానీ ఇప్పుడు ఓన్లీ టేస్ట్కి మాత్రమే ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు ఎన్ని రోగాలు ఒక్కసారి చూడండి, కంపేర్ చేస్తే ఒక 50 ఏళ్ళ కింద రోగాల పేర్లు కూడా తక్కువనే, కానీ ప్రతి సంవత్సరం ఒక 100 కొత్త రోగాలు యాడ్ అవుతున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చివరకు లిస్ట్ సరిపోదు. కాబట్టి
మన వాత పిత్త కఫనే కాకుండా పంచభూత తత్వం కూడా ఏం చెప్తుంది అనేది మనం ఒక్కసారి కనుక దాన్ని మనం అబ్జర్వ్ చేస్తే ఒక్కసారి ఆ విలువల్ని ఏంది జీవన విధానం ఏం చెప్పింది ఇవన్నీ కనుక మనం తెలుసుకున్న రోజు ఖచ్చితంగా రూట్ కాజ్ నుంచి డిసీజ్ని పర్మనెంట్గా తగ్గించుకున్న గుణం ఒక ఆయుర్వేదం మాత్రమే ఉంది. కాబట్టి అంటే జనరేషన్ నుంచి ఆ విలువలు ఏందనేది మాకు తెలుసు కాబట్టి చాలా పర్ఫెక్ట్గా చేయగలుగుతాం. ఓకే. ఒక మెడిసిన్ చేసేటప్పుడు మా కాన్సన్ట్రేషన్ మా ఏకాగ్రత మొత్తం కూడా దాని మీద చాలా డీప్గా ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు ఎక్కడ సైడ్ ఎఫెక్ట్ లేకుండా దాని రూట్ నుంచి తగ్గించడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా చేస్తున్నాం. అంటే ఒక థియరీ నాలెడ్జ్ ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ రెండు కలిసినప్పుడు చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఇంకా చూస్తాం. ఈ విషయాలు చాలామందికి జనాలకు అవేర్నెస్ లేక ఈరోజు అంటే విలువ లేకుండా పోయింది. ఆయుర్వేదం అంటేనే విలువ లేకుండా పోయింది. కాబట్టి రూట్ కాజ్ నుంచి తగ్గించుకోవాలి ఒక డిసీజ్ని అనుకుంటే ఖచ్చితంగా ఇప్పుడు మనకు అమ్మమ్మ ఒక రెసిపీ చెప్పింది, చెప్పడం వేరు చేయడం వేరు. ఒక స్టవ్ మీద పెట్టేసి జస్ట్ ఏదైనా ఒక రెసిపీ చెప్పడం అంటే అక్కడ ఎక్కువ టైం చేసినా ఎక్కువ మంట పెట్టి చేసినా తక్కువ మంట పెట్టి చేసినా సరిగా అవ్వదు. అదే అమ్మమ్మ చేతికి ఇచ్చినప్పుడు ప్రాక్టికల్గా తను ఎంత టైంలో ఏమేమి చేస్తుందని అబ్జర్వ్ చేస్తే ఆ టేస్ట్ యొక్క విలువ అనేది రెట్టింపు అవుతుంది. కాబట్టి చేసే విధానాలు వేరు, చెప్పడం వేరు. కాబట్టి ఆయన చెప్పడం ద్వారా నేను చేయడం ద్వారా ఈ రోజు ప్రజలకు మంచి క్వాలిటీ యొక్క వైద్య విధానం ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మీరు అనేదానికంటే ఇప్పుడు జనరలీ ఉన్న ఆయుర్వేద డాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక్కొక్క తీరు ఉంటుంది వాళ్ళకి. సో ఆ డిఫరెన్సెస్ అనేవి తెలుస్తున్నాయి అంటారు. కాబట్టి ఇప్పుడు అంటే డిఫరెంట్గా చేస్తుంటారు. ఆయుర్వేదాన్ని చాలా మంది డిఫరెంట్గా చేస్తుంటారు. కొంతమందికి ఒక డిసీజ్ మీదనే పట్టు ఉంటుంది, కొంతమందికి 4-5 డిసీజ్ మీద చాలా గ్రిప్ ఉంటుంది. ఎందుకంటే అవి చేయడం వల్ల రెగ్యులర్గా అదే డిసీజ్ మీద వాళ్ళు వర్కౌట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక అవే రకమైన ఫార్ములాస్ మెడిసిన్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ డిసీజ్కి ఈ మెడిసిన్స్ బాగా పనిచేస్తున్నాయి. వాళ్ళకి ఇంకా ఒక పేరు ఉంటుంది అనమాట. జస్ట్ ఇప్పుడు చాలా మంది ఊళ్ళలో చూస్తే బొక్కలు ఎక్కడన్నా బోన్ ఫ్రాక్చర్స్ అవుతుంటే అంటే నువ్వుల నూనెలో ఏదో మందు కల్పించిస్తుంటారు. కొంతమంది కామిర్లకు ఊళ్ళలో మెడిసిన్స్ చేస్తుంటారు. వాళ్ళకి అంతవరకే తెలుసు సబ్జెక్టు. కాబట్టి అలాంటి విద్యల్ని కూడా గొప్ప ఇప్పుడు జాండీస్ చూడండి, కొంతమంది ఊర్లలో పత్యం చేసుకో ఒక పసరుకు వస్తారు, 3-4 డేస్లో తగ్గిపోతుంది. అలోపతిలో టెస్టులు చేసుకో అవసరం కూడా లేదు. మామూలుగా అయితే టెస్టులు చేసుకో అవసరం లేదు, కంటి చూసి జాండీస్ ఏందనే చెప్పేది, కామిర్ లేదని చెప్పేది. అలాంటి వైద్య విధానం ఎట్టిపోయిందని చూస్తే కనుమరుగా అసలు లేదు. ఈరోజు జాండీస్ కోసం ప్రాణాలు పోయే స్థితికి వచ్చారు చాలామంది. అంటే ఒక మెటబాలిజం సిస్టమ్ని పనిచేసే సిస్టమ్కి కూడా సైన్స్ చాలా గొప్పగా ఏదేదో చెప్తూ చాలా డిస్టర్బ్ చేస్తుంది. కాబట్టి అలాంటి ఆయుర్వేద మూలంలో చాలా క్లియర్ కట్గా ఉంది. ఒక చెట్టు పసరుగుడంగా పునర్నవ అనే ఒక చెట్టు పసరుగుడంగా కామిర్లను రూట్ కాజ్ నుంచి తగ్గిస్తుంది 5 రోజుల్లో. ఇది ఇక్కడ దాకా అయిపోతుందా? ఇది చెప్తే అయిపోదు. ఏముందండి మా దగ్గర పునర్నవ చాలా దొరుకుతుంది, నేను ఆ రసం నేను కూడా తగ్గుతుందా అంటే తగ్గదు. ఎందుకు తగ్గదు? మేము తాగానంటే తగ్గదని చాలా మంది వీడియోలు చూసిన వాళ్ళు కూడా చాలా మంది మేము తాగుతామండి మాకు తగ్గలేదు అలాగే ఉందని అంటారు. తాగడం వరకే కాదు, అక్కడ నియమాలు ఏందనేది కూడా ఇంపార్టెంట్ కదా, పత్యాలు ఏంటనేది కూడా ఇంపార్టెంట్ కదా. ఎలాంటి అంటే వాళ్ళ పల్స్ చూసి వాళ్ళ నాడి చూసి రూట్ కాజ్లో వాళ్ళ ప్రాబ్లం లివర్లో ఒకటే ఉందా ఇంకెక్కడైనా ఉందా, ఇవన్నీ చూసిన తర్వాతనే ఏ డోస్ ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, దానికి డైట్ ఏమి ఇవ్వాలనేది ఒక వైద్యులు మాత్రమే చెప్పగలిగే సిచ్యువేషన్ అది. ఎవరిది వాళ్ళకు సెల్ఫ్ హీలింగ్ చేసుకునేది కాదు. ఎవరిది వాళ్ళు సెల్ఫ్ హీలింగ్ చేసుకుంటే మొక్కలు మన చుట్టుపక్కల ఉన్న మొక్కలు మన జీవన విధానానికి సరిపోతాయి. అందుకే ఇంటి ముంగట తులసి చెట్టు పెంచుకోండి, ఒక కలమంద చెట్టు పెంచుకోండి. ఇవన్నీ కూడా రూట్ కాజ్ నుంచి డిసీజ్ తగ్గించేవి. ఇవన్నీ కూడా వాత పిత్త కఫాలు తగ్గించుకోవాలనుకుంటే మన ఒంటింటి వైద్యం సరిపోతుంది. ఎగ్జాంపుల్గా చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఒకటి ప్రతిదీ కూడా ప్లాంట్స్, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక అశ్వగంధ ఉంది, ఒక అశ్వగంధ మొక్క ఉంది. ఒక అశ్వగంధ మొక్కకి ఎంతైతే బలం ఉంటుందో, ఎంతైతే ఎనర్జీ ఉంటుందో, ఒక క్యారెట్కి కూడా అంతే ఎనర్జీ ఉంటుంది. అది కూడా రూటే, భూమిలో నుంచే పోషకాలు రావాలి. ఒక క్యారెట్కి కూడా భూమిలో నుంచి పోషకాలే రావాలి. క్యారెట్కి ఉన్న విటమిన్స్ ప్రోటీన్స్ వేరు, అదే అశ్వగంధకు ఉన్నది వేరు. కాకపోతే ఇవన్నీ ప్లాంట్ బేస్ చేసుకుని వీటి క్యారెట్కి ఏమైనా సైడ్ ఎఫెక్ట్ ఉంటుందా? ఉండదు. అదే అశ్వగంధకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది? ఏం ఉండదు. ఆయుర్వేదాలు కూడా సైడ్ ఎఫెక్ట్ ఉంటుందని చెప్పేసి రావడానికి కూడా జంకిస్తున్నారు ఈ రోజుల్లో. కాబట్టి మొక్కలు ఎప్పుడు సైడ్ ఎఫెక్ట్ లేదు. ఇదే క్యారెట్ని అతిగా తింటే ఏమవుతుంది? ప్రాబ్లమే. ఏదైనా అతిగా తినేది లేదు. పాలకూర ఉంది, అది ఎక్కువ తింటే కిడ్నీ స్టోన్స్ వస్తాయి. టమాటాలు ఎక్కువ తింటే కూడా కిడ్నీ స్టోన్స్ అంటే చాలా మంది డాక్టర్స్ చెప్తున్నారు. క్యాబేజ్ తింటే కిడ్నీ స్టోన్స్ పెరుగుతాయని చెప్పేసి అంటున్నారు. రీజన్ ఏంటి అంటే క్యాబేజ్ తినడం వల్ల, టమాటా తినడం వల్ల, పాలకూర తినడం వల్ల కాదు, అది ఎక్కువ అతిగా తినడం వల్ల వస్తాయి. ఏదైనా ఫుడ్ అనేది అతిగా తినడం వల్లనే ఈరోజు రోగాలకు మూల కారణం.
ఈ మూల కారణాలకు ఒక థియరీ నాలెడ్జ్, ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్, ఒక శరీరం మీద ఎలాంటి వ్యాధి అయినా సరే చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. కాబట్టి మీ ఇద్దరం కాంబినేషన్లో వర్క్ చేయడంలో చాలా హ్యాపీ అనిపిస్తుంది. కరెక్ట్ కరెక్ట్. కాబట్టి ఇలాంటి కాంబినేషన్లో ఇప్పుడున్న సొసైటీలో చాలా తక్కువ మంది క్లినిక్ రన్ చేస్తున్నారు. మేము రూట్ కాస్ని మాత్రమే బేస్ చేసుకుని ఇవ్వడం వల్ల మంచి రిజల్ట్స్ చూస్తున్నారు పేషెంట్స్. కాబట్టి రూట్ కాస్ నుంచి ఎలాంటి డిసీజ్ అయినా తగ్గించుకోవచ్చు అనేది చెప్తుంది అనమాట నేచర్. ఓకే. ఇప్పుడు సార్ అన్నట్టు సప్తధాతులు, అన్ని డిసీజ్కి ఈ సప్తధాతులే కారణాలు. ఈ సప్తధాతులకు కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి. ఆ మెడిసిన్స్ ద్వారా మేము ప్రాక్టికల్ చేసి ఇవ్వడం వల్ల మంచి రిజల్ట్స్ చూస్తున్నాం. అంటే ఒక రోగికి సప్తధాతులు ఏది ఇంబ్యాలెన్స్ అయింది అని చాలా క్లియర్గా చెప్తుంటారు. ఆ సప్తధాతుల గురించి పేషెంట్కి ఎవరికైనా చెప్తే అర్థం కాదు, కానీ మూలం అదే అనేది మాత్రం అర్థం చేసుకుంటే కోల్డ్ నుంచి క్యాన్సర్ వరకు ట్రీట్మెంట్ ఉంది. కాబట్టి అవగాహన లోపం వల్లనే ఈరోజు ఆయుర్వేదకి మూలాలు అన్నిటి కూడా కనుమరుగైపోతున్నాయి. కాబట్టి మళ్ళీ అలాంటి మూలాలన్నీ మళ్ళీ బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతో మేము కొన్ని వీడియోలు చేయడం జరుగుతుంది. చాలా మంది మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు, ఆదరిస్తున్నారు. ఇప్పుడు జనాలకు ఒక అవేర్నెస్ వస్తుంది ఇప్పుడిప్పుడే. అంటే ట్రీట్మెంట్ చేసేదానికన్నా ఒక మాట చెప్పడం కూడా ఇక్కడ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అది కూడా ఒక మాట కూడా వైద్యమే. బాగా గుర్తుపెట్టుకోండి, నేను చాలా రకాలుగా చాలా టిప్స్ చెప్పాను. జాండీస్ వస్తే ఇప్పుడు చెప్పినట్టు జస్ట్ పునర్నవాన్ని ఒకటి లీఫ్ అంటే దాని రసం తింటే కూడా సరిపోతుంది అని చెప్తున్నాను నేను. అలా కొన్ని వైద్య విధానాలను నా వీడియోలో చూడండి, చాలా చెప్పి ఉంటాను. ఇవన్నీ కూడా రూట్ కాస్ నుంచి తగ్గించే డిసీజ్ కాబట్టి, రూట్ కాస్ నుంచి తగ్గించే ఆయుర్వేద మెడిసిన్స్ కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ప్లస్ ఎలాంటి దోషాలు కూడా ఉండవు. కాబట్టి దోషాలని నివారించడానికే ఆయుర్వేద మొక్కలు అనేటివి ఏర్పడినాయి. మానవుడు పుట్టక ముందే మన జీవన విధానంలో ఫస్ట్ ప్లాంట్స్ అనేటివి వచ్చినాయి. కాబట్టి రూట్ కాస్ నుంచి తగ్గించుకోవాలి ఏ డిసీజ్ అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆయుర్వేద వైద్యాన్ని సంప్రదించి చూడండి ఒకసారి. డిసీజ్కి కొంచెం ఓపిక కావాలండి. ఈ రోజుల్లో ఏమైపోయిందంటే ఇలా హెడేక్ వచ్చింది, ఇలా ట్యాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది, తగ్గింది, అమ్మయ్య చాలు, నాకు అది కావాలి, తర్వాత ఏమనేది నాకు సంబంధం. కానీ ఆ ట్యాబ్లెట్ వల్ల ఎంత సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది అనేది వాళ్ళకు తెలుసు, అయినా తప్పదని వేసుకుంటారు. కానీ ఆయుర్వేద రూట్ ఏం ఆలోచిస్తుంది, కొంచెం నిదానంగా తగ్గినా సరే రూట్ కాస్ నుంచి తగ్గించుకోమని చెప్తుంది. ఈ రోజుల్లో ఉన్న జనాలందరికీ కూడా, వ్యాధులు ఉన్న అందరికీ కూడా టైం లేదండి. జీవన విధానం చాలా పరిగెత్తి పనిచేస్తున్నారు. పరిగెత్తి ఏమంటారు, ఒక సామెత ఉంది, పరిగెత్తి పాలు తాగినా ఒకటే, నిలబడి నీళ్ళు తాగినా ఒకటే అన్నట్టు. తినడానికి టైం లేదు. ఇప్పుడు ఆరోగ్యం, మనము వైద్యం కోసం అయితే టైం వెచ్చించే సమస్య లేదనుకుంటారు. కాబట్టి ఏం చేసినా కూటి కోసం, కోటి విద్యలు కూటి కోసం అన్న ఒక సామెత మన మైండ్లో పెట్టుకున్నామంటే ఎంత పని చేయాలి, ఏం చేయాలి, ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి ఇలాంటి జీవన విధానాన్ని పాటిస్తూ కూడా ఆయుర్వేద వైద్యాన్ని సంప్రదించి అందరూ హ్యాపీగా ఉండాలని, మళ్ళీ పాత పద్ధతుల్ని మనం అవలంబించాలి, పాత పద్ధతుల్ని ఫాలో చేయాలి. చేసినప్పుడే మనం రూట్ కాస్ నుంచి ఏ డిసీజ్ అయినా తగ్గించుకోవచ్చు అనేది ప్రకృతి చెప్తుంది. అయితే ఇక్కడ ఇంకొక ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఆయుర్వేద శాస్త్రం అనేది 5,000 సంవత్సరాల నుండి ఉంది. అప్పుడు వేదకాలంలో చెప్పారు, అప్పటి నుండి మార్పులు చేర్పులు ప్రతిదీ వస్తుంది. ఇప్పుడు మీరు ప్రాక్టికల్గా వర్క్ చేస్తున్నారు, పేషెంట్స్తో ఎవ్రీడే డీల్ చేస్తూ ఉంటారు కదా. అయితే కొత్త కొత్త రోగాలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ జనరేషన్ కి తగ్గట్టుగా మీరు ఎలా అప్డేట్ అవుతున్నారు ఆయుర్వేదం? అదే చెప్తున్నా, మాకు రూట్ మారదు, మొక్కలు మారవు, విధానాలే మారుతాయి. విధానానికి తగినట్టుగా మేము కూడా ఏం చేస్తాము, టేస్ట్లు మార్చుతాం. అంటే ఏ డిసీజ్కి ఏ రూట్ కాస్లో ఏ టేస్ట్ తినకూడదని చెప్తాం. ఏం తినకూడదు. ఇప్పుడు చాలా మంది ఏంది, ఆయుర్వేద మెడిసిన్స్ వాడేటప్పుడు గోంగూర తినకూడదు, వంకాయ తినకూడదు, దుంపలు తినకూడదు అని చెప్తారు కదా. ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకోండి. వీటన్నిటికి ఏం పడుతుందండి, మసాలాలు కావాలి. ఒక వంకాయ అంటే ఇంటి వంకాయ. ఇప్పుడు మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్తాము, వంకాయ ఏ రూపంలో ఉంటుంది, మంచిగా మసాలాలు నింపి ఉంటుంది. నేనేం చెప్తాను, మసాలాలు తినకూడదు, చింతపండు తినకూడదు, మిల్క్ ప్రోడక్ట్స్ ఆపేయండి, ప్రోటీన్ ఎక్కువ తినకండి. ప్రోటీన్ ఎప్పుడు తినాలి, మన డైజెషన్ సిస్టమ్ బాగున్నప్పుడే ప్రోటీన్ ఫుడ్ తినాలి. ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల ఇండైజెషన్ ప్రాబ్లం వల్లనే 90% డిసీజెస్ వస్తాయి. కాబట్టి స్టార్టింగ్లో ఒక వెజిటేబుల్ డైట్ చేయండి. ఓన్లీ వెజిటేబుల్ స్టీమ్ చేసుకొని కానీ ఉడకబెట్టుకొని తినమని ఎన్నిసార్లు చెప్తున్నారు. తిని ఎంతమంది వెయిట్ లాస్ అవుతున్నారంటే, ప్రతి పేషెంట్ నా దగ్గర ఫస్ట్ వెయిట్ లాస్ అవుతారు. ఇప్పుడు సప్తధాతుల్లో వేస్టేజ్ అంతానే బయటికి వెళ్ళాలి. కాబట్టి సప్తధాతుల నుండి రిపేర్ చేసేదానికి ఆయుర్వేద రూట్ కాస్ మెడిసిన్స్ ఉంటాయి. కాబట్టి దానివల్ల ఎలాంటి నష్టాలు లేవు, లాభాలే తప్ప. అంటే వాళ్ళకు కాలానికి అనుగుణంగా వాళ్ళు ఏ టేస్ట్ ఎక్కువ తిని వచ్చింటారు అనేది కూడా మేము నాడి చూస్తేనే తెలిసిపోతుంది. కాబట్టి మాకు నాడి చూసి మేము ఇమీడియట్లీ చెప్పేస్తాం అనమాట. అంటే ఈ టేస్ట్ ఎక్కువ తినడం వల్ల ఈ డిసీజ్, ఈ ఆర్గన్స్ పాడవుతాయని చెప్పేసి చెప్తాం. కాబట్టి దాంట్లో దాన్ని ఎట్లా అడ్జస్ట్ చేయాలనేది వాళ్ళ నాడిని బట్టి చూసి చెప్తాం. కాబట్టి మాకు ఈజీ అనమాట. ఎలాంటి డిసీజ్ అయినా కొత్త పేర్లు 100 వచ్చినా సరే రూట్ కాస్ నుంచి లివర్ మారదు, లంగ్స్ మారవు, ఆర్గన్స్ ఏమైనా చేంజ్ అవుతున్నాయా,
రోగాల పేర్లు చేంజ్ అవుతున్నాయి, కొత్త కొత్త డిసీజెస్ వస్తున్నాయని చెప్తున్నాం కానీ ఇంటర్నల్ ఆర్గన్స్ అయితే ఏం చేంజ్ అవ్వట్లేదు కదా, మనిషి రూపం ఏం చేంజ్ అవ్వట్లేదు కదా, అవే కదా రూపాలు అయితే అవే, ఇంటర్నల్ ఆర్గన్స్ అవే కదా. అవును. ఆర్గన్ని బేస్ చేసుకుని, టిష్యూని బేస్ చేసుకుని, సెల్ని బేస్ చేసుకుని డిసీజెస్ వస్తాయి తప్ప కొత్త కొత్త పేర్లతో మనకు సంబంధం లేదు. ఆయుర్వేదంలో మనుషులు పుట్టక ముందు నుంచి ఆయుర్వేద మొక్కలు పుట్టి ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను, కొత్త రోగాలకు, కొత్త డిసీజెస్కి కొత్త ఫార్ములాలో ఆయుర్వేదంలో అవసరం లేదు. రూట్ కాస్ని మాత్రమే గుర్తిస్తే చాలు, ఖచ్చితంగా తగ్గించుకోవచ్చు అనేది నేచర్ చెప్తారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.